అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరావు ఏఐఐఏఎస్ స్టడీ సర్కిల్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో తీసుకున్నట్లయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 నివేదిక ఆధారంగా జీడిపిలో నష్టం పట్టినటువంటి దేశాలు కేవలము హింసాత్మక పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేసినట్లయితే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో మొదటి 4 దేశాలు చివరి 4 దేశాలను అడుగుతారు. ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం సివిల్ సర్వీసెస్లో ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యుద్ధాలు, సాయుధ ఘర్షణలు, ఇతర హింసాత్మక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. దీనివల్ల తీవ్ర ఆర్థిక నష్టం కూడా కారణమవుతూ ఉంది. హింసాపూరిత వాతావరణం వల్ల లాస్ట్ ఇయర్ 6 దేశాల్లో జీడిపిలో 20% పైగా నష్టపోయాయి. కొన్నింట్లో అయితే 30% కన్నా కూడా ఎక్కువగా నష్టపోయిన దేశాలు కూడా ఉన్నాయి. 2024లో హింస వల్ల అత్యధికంగా ఆర్థిక మూల్యాన్ని చెల్లించుకున్నటువంటి 10 దేశాల మొదటి 10 దేశాలు ఇచ్చారు జీడిపిలో వాటి నష్టం శాతాల్లో. వాటి కేవలం హింసాత్మక సంఘటనల వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆర్థిక పరిస్థితుల్లో జీడిపిలో నష్టపడిన దేశాలు తీసుకుంటే అసెండింగ్ ఆర్డర్లో ఆఫ్ఘనిస్తాన్ అత్యధికంగా 41.56% ఉంటే ఈ 10 దేశాలు తక్కువగా ఉన్నది సైప్రస్ 16.75%. అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ 41.56%, ఉక్రెయిన్ 40.92%, ఉత్తర కొరియా 39.14%, సిరియా 33.97%. కింద నుంచి తీసుకుంటే సైప్రస్ 16.75%, బుర్కినా ఫాసో 18.97%, పాలస్తీనా ప్రాంతాలు 19.42%, కొలంబియా 19.66గా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇవి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి విషయంలో. సో అది గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో విద్యా విధానంలో మార్పులు అనేవి చాలా కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. మొదటిగా 1968లో మొదటి జాతీయ విద్యా విధానం అనేది వచ్చింది. అప్పుడు అందరికీ కూడా సమాన అవకాశాలు కావాలని 6 నుంచి 14 సంవత్సరాల బాలలకు ఉచిత విద్య తప్పనిసరి అని. 1956లో రెండో విద్యా విధానంలో సామాజిక అసమానతలు తగ్గించడం కోసం ఇచ్చారు. మొదటి విద్యా విధానం 1968 అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ విద్యా విధానం 1986గా తీసుకుంటే అక్కడ టార్గెట్ వచ్చి మొదట్లో అందరికీ సమాన విద్యా అవకాశాలు జాతీయ సమైక్యత నినాదం అయితే, రెండవసారి వచ్చింది సామాజిక అసమానతలు తగ్గించడం అనేటటువంటి నాణ్యమైన విద్య అందించడం అనేది. అదేవిధంగా 10+2+3 అనేటటువంటిది చిన్న పిల్లల సంరక్షణ విద్య, ఉపాధ్యాయ శిక్షణ, ఇవన్నీ విద్యా వ్యవస్థ లక్ష్యాలుగా తీసుకుని వచ్చారు. జాతీయ పాఠ్యాంశ ప్రణాళిక అనేటటువంటివి లక్ష్యాలుగా వచ్చాయి. 1992లో మళ్ళీ మహిళా విద్య అని దాన్ని సవరణ చేసి మహిళా విద్య, వెనుకబడిన వర్గాల వృత్తి విద్యా శిక్షణ మీద సెపరేట్గా మళ్ళీ టార్గెట్ అనేది పెట్టారు. ఇక్కడ ఏంటంటే నేటి విద్యార్థుల భవిష్యత్ అవసరాలను తగ్గట్లుగా విద్య లేదు అనేది, కాబట్టి ఆధునికంగా సాంకేతిక పరిజ్ఞానం మీద మనం దృష్టి పెట్టాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఉన్నత విద్యలో సంస్కరణలు అనేటటువంటివి మళ్ళీ తీసుకుని వచ్చారు. అది మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబీసీ అనేది, డిజిటల్ ఐడీలు, 4 ఏళ్లలో డిగ్రీ వంటి కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టారు. సుమారుగా 2.36 కోట్ల దాకా విద్యార్థులు క్రెడిట్లు ఏబీసీలో నమోదయ్యాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏబీసీ యాక్టివ్ వినియోగము 12% లోపే ఉంది. డ్రాప్అవుట్ రేట్ 17% దాకా నమోదవుతోంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు, ఉపాధ్యాయ శిక్షణ ఫ్రేమ్వర్క్ అనేది ఇంకా ఇలాంటి బిల్స్ అనేటటువంటివి ఇంకా ఇబ్బందులుగానే ఉంది అనేది. నెక్స్ట్ పాయింట్ వచ్చి వృత్తి నైపుణ్యం అనేది తీసుకుని వచ్చారు. ఇక్కడ 6వ తరగతి నుంచే వృత్తి విద్య ప్రవేశపెట్టడం వల్ల ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత వాళ్ళు ఏదో ఒక ఉపాధి పొందే అవకాశం ఉంటుంది అని. ఇందులో 65 పైగా సబ్జెక్ట్స్ని చేర్చారు. పరిశ్రమలతో భాగస్వామ్యంతో పాటుగా వృత్తి విద్య మీద సామాజికము తొలగించడం అనేటటువంటిది ఇక్కడ ఇది ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుంది అనేది. ఇక్కడ 2020 జాతీయ విద్యా విధానం అనేది తీసుకుని వచ్చారు. ఇది పిల్లలను ఆటలతో మొదలుపెట్టి ఉన్నత విద్యలో క్రెడిట్ బ్యాంకుల దాకా అన్ని అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు. 5 ఏళ్లలో సంస్కరణ వాటిలో విద్యా విధానం అనేది సాధించింది ఏమిటి అనేది సమీక్షించవలసినటువంటి
అవకాశం ఎంతైనా ఉంది అనేది ఆలోచన చేసి 2020లో ఆధునిక అవసరాల మేర కేంద్ర ప్రభుత్వం 2020లో జూలై 29న జాతీయ విద్యా 2020 NEPని ప్రవేశపెట్టింది. ఇక్కడ ఏంటంటే 5+3+3+4 మోడల్ని ప్రవేశపెట్టారు. ఇది ఇక్కడ దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే పుస్తక విజ్ఞానంతో పాటుగా బోధనా నైపుణ్యాలని అదే ఆచరణాత్మక పరిజ్ఞానం, సృజనాత్మకత, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకుని వచ్చారు అనేది. డిజిటల్ అసమానతలు అంటే ఇక్కడ బాలవాటిక అంటే 3 నుంచి 8 ఏళ్ల పిల్లలకి మెదడు అభివృద్ధి చెందే విధంగా ప్రీ ప్రైమరీ విద్య ప్రాధాన్యం కల్పిస్తూ నిపుణ్ భారత్ మిషన్ ద్వారా 2026-27 నాటికి పిల్లలు ప్రాథమిక అక్షర గణిత నైపుణ్యాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని అంగన్వాడీలో పెట్టారు. అయితే అంగన్వాడీల్లో మనకి ఉన్నటువంటి సదుపాయాల లోపం ఉండడం వల్ల క్వాలిటీ టీచర్స్ లేకపోవడము, పక్కాగా బిల్డింగ్స్ లేకపోవడం అనేది ఇది సక్సెస్ఫుల్గా ఇది మైనస్ పాయింట్స్గా మనం ఇక్కడ తీసుకుని అవి ఇంప్రూవ్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కొత్తగా వచ్చినటువంటి బాలవాటిక అనేటటువంటిది ఇయర్స్ బాలవాటిక గురించి వీటి గురించి అడిగేదానికి అవకాశం అయితే ఉంది. అది 5+3+3+4 గురించి 4 గురించి కూడా అడుగుతారు. డిజిటల్ అసమానతలు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అంతా దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ డిజిటల్ లెర్నింగ్ అనేటటువంటి కోవిడ్ తర్వాత డిజిటల్ లెర్నింగ్ స్టార్ట్ అయింది. స్కూళ్ళలో డిజిటల్ పై 2019లో 34% ఉంటే 2024లో 57% అయితే పెరిగాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ 44% ఉంటే ఇంటర్నెట్ సౌకర్యం 30% ఉంది అనేది వాస్తవం. దీక్ష, స్వయం, PM ఈ-విద్య వంటి డిజిటల్ వేదికలు ప్రారంభమైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని వినియోగించుకునే విద్యార్థులు తక్కువగా ఉన్నారు. కారణము ఇంటర్నెట్ లేకపోవడం, ఇంటర్నెట్ స్లోగా ఉండడం అనేది, పరికరాలు అందుబాటులో లేకపోవడం. కాబట్టి వీటిని కూడా అవాయిడ్ చేయవలసినటువంటి అంగన్వాడీ కేంద్రాలని అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటిది. అయితే ఇక్కడ వన్ మోర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫ్లెక్సిబుల్ డిగ్రీ బాలవాటికల నుంచి ఫ్లెక్సిబుల్ డిగ్రీ దాకా అన్ని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది చేయవలసిన అవసరం ఉంది అనేది పాయింట్. ఇది ఒకవేళ ఎస్ఏ టైప్లో వచ్చినా, కన్వెన్షన్ ఎస్ఏ టైప్లో ఇచ్చినా కూడా రాయడానికి అంటే నూతన విద్యా విధానం గురించి ఏమిటి, ఈ నూతన విద్యా విధానము ఈ డిజిటల్ లెర్నింగ్ వల్ల సామాజిక అసమానతలు అనేవి తొలగిపోయాయా, నూతన 2020 తర్వాత వచ్చినటువంటి ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ వల్ల సామాజిక అసమానతలు తొలగిపోయాయా, ఇంకా సంస్కరించవలసిన అవసరం ఏ విధంగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాలు ఈ విద్యా పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయా లేదా అనే దాని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే మొదట 1968 నుంచి మెన్షన్ చేసుకుంటూ వచ్చి చివరిగా 2020 మెన్షన్ చేసి డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి లోపాలు అంగన్వాడీస్లో ఉన్నాయని చెప్పి స్కూళ్ళల్లో కూడా విలేజ్లో లెవెల్లో ఎలా ఉందనేది కూడా మెన్షన్ చేసి ఏం చేయాలో కూడా చెప్తే ఒక 10 to 15 గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. బోర్డ్ కన్వెన్షనల్ ఎస్ఏ టైప్ అండ్ ఆబ్జెక్టివ్లు అడిగినా కూడా ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.